ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ప్రజలందరి ఆశీర్వాదం సంవత్సర కాలం పాటు మాపై నమ్మకం ఉంచుకొని మేము చేసిన అభివృద్ధి మేము చేసే సంక్షేమానికి ఆశీర్వాదం ఇస్తూ రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదాన్ని కోరడానికి రేపు 4వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు కేబినెట్ సహచరులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడతారు. వారందరూ కూడా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరి ఆశీర్వాదం కోరడానికి వస్తూ ఉన్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో వారి ఆశీర్వాదం కోరడానికి వస్తూ ఉన్నారు. మహిళా సోదరిమల్లు, కార్మికులు, సింగరేణి కార్మిక సోదరులు, ప్రధానంగా రైతు సోదరులు, అదేవిధంగా పేదవారికి సంబంధించి సంవత్సర కాలం పాటు సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యాచరణ కార్యక్రమాలు సంవత్సర కాలం పాటు ఈ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మేము చేసిన ప్రగతికి సంబంధించిన అంశాల విషయంలో స్పష్టంగా మరి తెలియజేయడానికి, అదేవిధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ రాష్ట్ర రైతాంగ సోదరులకు, ప్రధానంగా ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంతని చిట్ట చివరి రైతు సోదరులకి ఎస్ఆర్ఎస్పి నీటికి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా టేలెంట్ ప్రాంతాలకు నీరు అందటం లేదని రైతులు పడతా ఉన్న ఆందోళన, ఆవేదనను మేమందరం కూడా పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకి పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంతో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో ప్రకటన చేయటం జరుగుతుంది. సర్వే కార్యాచరణ భాగంలో రేపు సర్వేకి నిధులు కేటాయింపు చేయటం జరుగుతుంది. దాంతోపాటు పెద్దపల్లి ఈ నియోజకవర్గం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్, మరి మా సోదరులు సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన మాట, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట మీద ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి మీ శాసనసభ్యులు విజయ రమణారావు గారి విజ్ఞప్తి మేరకు మేమందరం కూడా మొదటగా ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేసే కార్యక్రమం రేపు శాంక్షన్ చేయబడతా ఉంది. దాంతోపాటు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు మా సోదరుడు విజయరామరావు. బైపాస్ రోడ్డు, సుల్తానాబాదు పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు సంబంధించిన ఫౌండేషన్ కూడా వేయబోతా ఉన్నారు. దాంతోపాటు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన R&B రోడ్లు
60 కోట్ల రూపాయలతో అక్కడ ఆర్ఎండ్బి రోడ్లకు కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎండ్బి రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. ఇదేమన్నా ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. ప్రధానమైన కార్యక్రమంతో పాటు రేపు మహిళా సోదరిమణులకు సంబంధించి స్వశక్తి మహిళా ప్రాంగణం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 5 కోట్ల రూపాయలను కూడా అంటే ఒక ప్రధానంగా అన్ని తీర్ల సౌకర్యాలు కల్పిస్తూ మహిళా సోదరిమణులకు సంబంధించి స్వశక్తి మహిళా ప్రాంగణం కూడా శాంక్షన్ చేస్తూ రేపు వారికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. అంతర్గాంకు సంబంధించి విద్యుత్ శక్తి పరంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మరి సబ్ స్టేషన్లకు సంబంధించి అంతర్గాం అదేవిధంగా మంతిని నియోజకవర్గాలకు సంబంధించిన గంగపూరి పోతారం సబ్ స్టేషన్లకు సంబంధించి 3 33/11 kV సబ్ స్టేషన్లు దాదాపు 10 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్స్ వేస్తా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రామగుండం నియోజకవర్గంలో బండ్లవాగు సంబంధించి దాని సబ్ స్టేషన్ పూర్తి కాలే చాలా రోజుల నుంచి. రాజ్ ఠాకూర్ గారు మరి పూర్తి స్థాయిలో అనేక సందర్భాల్లో వస్తూ ఇప్పుడు రేపు కూడా దాన్ని ఫంక్షనల్ చేయబోతా ఉన్నారు. 10 రోజుల కాలంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి రామగుండం మున్సిపల్, పెద్దపల్లి మున్సిపల్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్, మంతిని మున్సిపల్ కౌన్సిల్ కి అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కు సంబంధించి 51 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దానికి తోడు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మనము ఒకసారి ఆలోచన చేస్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్నారాయణపేట గ్రామం వద్ద మానేరు నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం 8,000 లక్షల రూపాయలు, 80 కోట్ల రూపాయలు. దానికి తోడు కాలువ శ్రీరాంపూర్ నుండి పొత్కపల్లి వరకు రహదారి అభివృద్ధి 25 కోట్లు, పీడబ్ల్యూ రోడ్ నుండి వెల్లంపల్లి రహదారి 7 కోట్ల రూపాయలు, గర్రపల్లి నుండి ఎలిగేడు రహదారి 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా హుసేన్ మియా వాగుపై మరి హై లెవెల్ వంతెన నిర్మాణానికి సంబంధించిన జీలపల్లికి సంబంధించిన 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా సుగ్లాంపల్లి నుండి ధూళికట్ట రహదారికి సంబంధించి 12 కోట్ల రూపాయలు. దానికి తోడు రామగుండంలో 66 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలు. ఈరోజు మా నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న మరి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమంతో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రేపు వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తారు. ఈరోజు మంతనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి దామోదర్ రాజనరసింహ గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు
మరి మంతని సిహెచ్సి సెంటర్ని అప్గ్రేడ్ చేస్తూ 100 పడకల ఆసుపత్రి దాన్ని కూడా శంకుస్థాపన చేస్తూ గుంజపడు గ్రామానికి సంబంధించి చాలా పెద్ద గ్రామం, దానికి సంబంధించి కూడా 30 పడకల ఆసుపత్రిని కూడా మరి కేటాయింపు చేయటం జరిగింది. పెద్దపల్లి ఆసుపత్రికి సంబంధించి మరి 50 పడకల ఆసుపత్రి నుంచి 150 పడకల ఆసుపత్రికి సంబంధించి అప్గ్రేడ్ చేయడం కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి సంవత్సరం కాలం పాటు చాలా సంవత్సరాలుగా మరి మా లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన కొత్త జిల్లా నిర్మాణ కార్యక్రమం అయిన తర్వాత కొత్త మండలాలు ఏర్పాటు చేయడం అనేక సంవత్సరాలుగా ప్రత్యేకంగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4 పోలీస్ స్టేషన్లు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మేము ఈరోజు రైతు సోదరులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు గారికి సంవత్సర కాలం పాటులో ఒకటే దమ్ 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున రుణమాఫీ చేయటం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతు సోదరులకి వీరందరికీ కూడా రుణమాఫీ చేయటం జరిగింది. దాంట్లో ఈరోజు మనకు సంబంధించి 60,619 మంది రైతు సోదరులకి 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఏమన్నా మేము ఎందుకు చెప్తున్నాం అంటే చాలా మంది మాట్లాడుతుంటారు, ఎవరు చేసిన రైతులకు చేస్తాం కానీ రైతు కానోళ్లకు ఎవరికి చేయబడదు. ఈరోజు ఇంతమంది రైతు సోదరులకు నిన్నగాక మొన్న రైతు సదస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు మరో 2,740 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పెద్ద ఎత్తున 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. ఇంకొద్ది మందికి 2 లక్షల పైమించి ఉన్న వారికి సాంకేతిక పరంగా వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలో కూడా ఆలోచన చేసే క్రమం చేస్తా ఉన్నాం. దానికి ఎన్కాడతలేం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మాట్లాడినాం మనం. అదేవిధంగా ఈరోజు ప్రొక్యూర్మెంట్ ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులు పండించిన పంటకు సంబంధించి కనీసం మద్దతు ధర కూడా ఒక్క గింజ కూడా తరుగు పేరిట వారికి నష్టం జరగకుండా ఆదుకునే కార్యక్రమం చేస్తూ సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తూ దాంట్లో ప్రధానంగా కౌలు రైతుకి అతి పెద్దగా మేలు చేసే కార్యక్రమం కార్యాచరణ ఏ రాష్ట్రంలో జరగని మేలు చేసే కార్యక్రమం మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చేయడం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉంటే గర్వంగా చెప్తా ఉన్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో అసలు గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు నైతిక హక్కు ఎక్కడుంది? తరుగు పేరిట బస్తాకు 4 కేజీలు, క్వింటల్కు 10 కేజీలు తరుగు పేరిట మోసం చేసి ఈరోజు తరుగు పేరిట ఒక్క గింజ కూడా తరుగు పేరిట వారికి నష్టం కాకుండా కనీసం మద్దతు ధరతో సన్నాలకు సంబంధించి బోనస్ ఇస్తా ఉంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈరోజు మేము ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అదేవిధంగా ఏదైతే మేము ఇప్పటి వరకు వరి ధాన్య సేకరణ విషయంలో 270 కోట్ల రూపాయలు ఈ రైతు సోదరులందరికీ వారి బ్యాంక్ అకౌంట్ల ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా పేమెంట్ కూడా దరిదాపులో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది.
ఈరోజు ఇవన్నీ చేస్తా ఉన్న సందర్భంలో ఇంకా చేసేది ఉంది. చేసే ప్రయత్నంలో ఇంకా 4 సంవత్సరాలు కూడా ఈ విధమైన కార్యాచరణ తీసుకుంటాం. మనందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, 200 యూనిట్లకు సంబంధించి ఈ జిల్లానే చెప్తా ఉన్నా, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అంశం మన వేములవాడలో జరిగినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించిన అంశాలను కూడా స్పష్టంగా ప్రెస్కి నేను మా సహచర సోదరులు పునం ప్రభాకర్ గారు తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడికి సంబంధించి మొత్తం 2,14,035 మందికి 200 యూనిట్ల విద్యుత్ పరంగా ఉచితంగా ఇవ్వటం జరిగింది. డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి ఇంత కుటుంబాలు లాభపడతా ఉంటే మా శాయశక్తుల కృషి చేసి పని చేస్తా ఉన్న సందర్భంలో మేము ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులకి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గంలో మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 3,500 కొత్త ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. 3,500 మందికి పేదవారికి ఇల్లు లేని నిరుపేదకి 2 బెడ్రూమ్ల ఇళ్ల కార్యక్రమం వారు అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు చేపట్టబోతా ఉన్నారు. రహదారులకు సంబంధించి మరి గౌరవ మా సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ధర్మపురి కానీ పెద్దపల్లి కానీ రామగుండమే కానీ మంతని నియోజకవర్గానికి సంబంధించి మెరుగైన రోడ్ వర్క్ మరి ఇంప్రూవ్ చేయాలని వారితో పాటు ముఖ్యమంత్రి గారి చొరవతో ఎన్ని కార్యక్రమాలను మేము 1 సంవత్సరంలో చేసే ప్రయత్నం చేసినాం. ఇంకా చాలా చేసేది ఉంది, చేసి చూపెడతాం, వెనకాడబో. అదేవిధంగా మా జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మా సీనియర్ నాయకులు అన్నయ్య గౌడ్ గారు వారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ కార్యక్రమం, ఆ భవన నిర్మాణం కూడా ఆషామాషిగా లేకుండా మరి ఆన్లైన్ పరంగా ఐటీ పరంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని జిల్లా కేంద్రంలో రేపు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. మొదటి విజయం మా అన్నయ్య గౌడ్ గారిది, మా విజయ రమణారావు గారిది, మా రాజ్ ఠాకూర్ గారిది. సో నేను మీ అందరిని కూడా కోరేది ఒకటే, అనేక అంశాలు ముందుకు పెట్టాం. మా జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి సింగరేణి సంస్థకు సంబంధించి 500 పైచిలుకు మందికి కొత్త వారికి నియామక పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. గ్రూప్ 4 8,000 పైచిలుకు నిరుద్యోగ యువతీ యువకులకు నియామక పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ మా బాధ్యత భాగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను ఈ పెద్దపల్లి జిల్లా వాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈ జిల్లాకు సంబంధించిన మహిళా సోదరులకైతే చాలా సంతోషంగా ఇప్పుడే నేను ఇందిరా మహిళా శక్తికి సంబంధించి మేము పెట్టిన ఈ కొత్త పథకం ద్వారా స్వయానా వారు వాణిజ్య వ్యాపారులుగా ఎదగాలని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తే ఇప్పుడే నేను మంతనిలో ఈరోజు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన పురోగతిని చెప్పుకునే ఒక కార్యాచరణ తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఆ కార్యాచరణలో ఒక 3 షాపులు స్వయం ఉపాధి కార్యక్రమ భాగంలో నిధులను వారికి ఇప్పించి లోన్స్ ఇప్పించి వారి కాళ్ళపైన వారు నిలబెట్టే కార్యాచరణలో స్మూక్ష చిన్న మధ్యతర పారిశ్రామికవేత్తలు చేయాలని ఒక ఆలోచనతో ముగ్గురితోని ఈరోజు కొన్ని షాప్స్ను కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేసి వస్తా ఉన్నాం. అంటే మహిళల సాధికారత విషయంలో స్పష్టంగా ఒక ఆలోచన, స్పష్టంగా మా ఒక ప్రభుత్వ లక్ష్యం ముందుకు పెట్టి ఈరోజు మహిళలని అందరినీ కూడా ఆనాడు మేము చెప్పాం, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లక్షాధికారులను చేస్తామని ఈరోజు
మా తాపత్రయం ఆరటం మహిళా సోదరిమణులందరూ ఎవరైతే తన సొంత కాళ్ళపై నిలబెట్టుకుని నేను గ్రూపుల వారి పరంగా లేకుంటే స్వయాన కోటీశ్వర్లను కావాలనుకుంటారో వారికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయటం జరుగుతుందని ఈ సందర్భంలో మేము మరి పంచాయతీరాజ్కు సంబంధించి కూడా రోడ్లు గత సంవత్సర కాలం నుంచి శాంక్షన్ చేయించిన రోడ్లు దానికి కూడా శంకుస్థాపన మరి గౌరవ మంత్రివర్యులు మా సహచరులు సీతక్క గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం.